కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భంగమానం కేస్. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తుంది. ఒక అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. నిన్న గోవాలో దొరికాడు అని వార్తలు వస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ మాత్రం ఎక్కడా బయటకు వచ్చి దీని గురించి ఎక్కడా స్పందించలేదు. అసలు ఏం జరిగింది, విషయం ఏంటి? ఈ మ్యాటర్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు అని కూడా కొన్ని వాదనలు వస్తున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న ఈ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా ఫోటోలు దిగినట్టు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఈ అసిస్టెంట్కి ఎట్లాంటి రిలేషన్ ఉంది అన్నది పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేసి బయట పెట్టాల్సి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ షోలో కంటెస్ట్ చేసింది. దానికి జడ్జి అయిన జానీ మాస్టరు ఈమె బాగా డ్యాన్స్ చేస్తుంది, ఈ అమ్మాయి నా దగ్గర ఉంటే నేను పని నేర్పిస్తాను అని చెప్పి 16 సంవత్సరాలున్న ఈ అమ్మాయిని తనతో తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించాడు. 16 సంవత్సరాలు అంటే ఇంకా మేజర్ అవ్వలేదు. మైనర్గా ఉన్నప్పుడే ఈడు ఆమెని దగ్గర తీసుకొని ఏదో చేయకూడనివి కొన్ని కార్యకలాపాలు చేశాడు. చిన్న వయసు కాబట్టి ఆ అమ్మాయి ఏమనలేదు, ఆ విషయం బయటికి చెప్పలేదు. చాలాసార్లు నేను నీతో ఏం చేశానో అవి బయట చెప్తే నిన్ను లేపేస్తా అని కూడా బెదిరించాడు. జానీ మాస్టర్కి 40 సంవత్సరాలు, ఆ అమ్మాయికి చాలా చిన్న వయసు. మంచి చెడ్డు చెప్పాల్సిన వయసులో శారీరకంగా ఆ అమ్మాయిని వాడుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ అమ్మాయి తప్పు కూడా ఉంది. నిన్ను డాన్సర్ను చేసి నీకు మంచి లైఫ్ ఇస్తాను, కానీ నా కోరికలు తీర్చు అని జానీ చెప్పాడు. ఆ అమ్మాయి కూడా దానికి సరే అని గత్యంతరం లేక ఒప్పుకుంది. కానీ జానీ మాస్టరు అన్ని రకాలుగా వాడుకున్నాడు. ఆమెకి కొరియోగ్రాఫర్గా అవకాశాలు వస్తుండడంతో ఆమె వదిలి వెళ్ళిపోతుందేమో అని ఆమెకు వచ్చే అవకాశాలు రాకుండా చేశాడు. కొన్ని టార్గెట్స్ పెట్టాడు. నువ్వు ఎదగకూడదు, నువ్వు సినిమాల్లో ఎక్కడా కొరియోగ్రాఫర్గా చేయకూడదు, నువ్వు నా దగ్గరే ఉండాలి, నాకు అసిస్టెంట్గా ఉంటూ నాతో ఇలాగే ఉండాలి, లేదా మతం మారి నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉండాలి. ఇలాంటి కండిషన్స్ పెట్టి టార్చర్ చూపించాడు. ఇక ఆ అమ్మాయి తట్టుకోలేక బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మరి 5 సంవత్సరాలుగా ఈ విషయం ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటే ఆ అమ్మాయి జీవితం గురించి ఆశపడింది. జానీ మాస్టర్కి కావాల్సింది శరీరం, నాకు కావాల్సింది కెరీర్, సినిమా అంటే ఇంతే, రంగుల ప్రపంచం అని ఆలోచించి జానీ మాస్టర్కి కావాల్సింది జానీకి ఇచ్చింది, శరీరం. కానీ జానీ మాస్టర్ ఎదగకుండా అడ్డుపడుతున్నాడు. ఆ అమ్మాయి ఎదగడం కోసమే త్యాగం చేసింది, శరీరం అర్పించుకుంది, వాడు చెప్పిందల్లా చేసింది. జానీ మాస్టర్కి ఇంగ్లీష్ సరిగా రాదు, అసలు చదివే రాదు ఆ సన్నాసికి. కానీ ఈ అమ్మాయి ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. చాలా తమిళ సినిమాల్లో, మలయాళం సినిమాల్లో ఈ అమ్మాయి అసిస్ట్ చేయడం వల్ల జానీకి చాలా ఈజీ అయ్యేది. సరే, ఈ విషయాలు పక్కన పెడితే నిన్ను కొరియోగ్రాఫర్ని చేస్తా, పెద్ద స్టార్ని చేస్తా అని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు జానీ. ఆశ చూపించినందుకు ఆశపడి ఆ అమ్మాయి శరీరాన్ని వాడికి అర్పించింది. కానీ ఈ అమ్మాయి ఎదగడానికి వాడు ఇష్టపడక పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసి బలవంతంగా ఇది చేశాడు. ఇది జరిగింది.